రెండు దశాబ్దాల తర్వాత ఢిల్లీ సీఎం పీఠం దక్కించుకున్న బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. రేపు ఉదయం 11 గంటలకు అంగరంగ వైభవంగా ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రమాణోత్సవంలో సీఎం సహా మంత్రులు ప్రమాణం చేయనున్నారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున రాజకీయ ప్రముఖులు, సినీ, పారిశ్రామికవేత్తలు తరలిరానున్నారు. అలాగే ఇతర దేశాల దౌత్యవేత్తలు, 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు తరలిరానున్నారు. ఈ క్రమంలోనే ఇందుకు తగ్గట్లుగా భారీ ఏర్పాట్లను చేస్తున్నారు కమలనాథులు. సీఎం అభ్యర్థిని రేపు జరిగే శాసనసభాపక్షం సమావేశంలో ఎన్నుకుంటారని సమాచారం. రేసులో మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కూడా, అతని కుమారుడు పర్వేష్ వర్మ ఉన్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్పై విజయం సాధించారు పర్వేష్ వర్మ. అయితే ఇప్పటికే పర్వేష్ వర్మను సీఎం అభ్యర్థిగా ఎన్నుకునేందుకు బీజేపీ హైకమాండ్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు 15 మంది మంత్రుల జాబితాలో ఉండే వ్యక్తుల పేర్లు ఖరారైనట్లు సమాచారం. అలాగే 2 డిప్యూటీ సీఎంలను నియమించే అవకాశం ఉంది. మొత్తంగా సీఎం, డిప్యూటీ సీఎంలు, మంత్రులు రేపు ఉదయం 11 గంటలకు రామ్లీలా మైదానం వేదికగా ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఎన్నికల ఫలితాలు వెలువడింది మొదలు సీఎం అభ్యర్థి ఎవరు అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీ అధిష్టానం ఇందుకోసం విస్తృత స్థాయి చర్చలు జరిపింది. ఇక ఈ వ్యవధిలోనే ప్రధాని మోడీ అమెరికా టూర్ ఉండడంతో కొంత ఆలస్యం అవడంతో మరింత ఉత్కంఠగా హస్తినవాసులే కాదు, యావత్ దేశం కూడా ఢిల్లీ బాస్ ఎవరు అన్న దానిపై ఆసక్తికరంగా ఎదురుచూశారు. మొత్తానికి మరికొద్ది గంటల్లో ఈ ఉత్కంఠకు తెరపడనుంది.